ఇప్పుడే వచ్చేసి 'అనగనగా ఓ రాజు' మూవీ అయితే చూడడం అయితే జరిగింది. ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే. సెకండ్ హాఫ్ చూసి నేను కంప్లీట్ రివ్యూ అనేది తొందరగా అయితే డ్రాప్ అయితే చేస్తాను. బట్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? నా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా జరిగిందో ఇప్పుడైతే తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్ వచ్చేసి ఎలివేషన్ అయితే ఇస్తది హీరో ఎంట్రీకనమాట. ఆ ఎంట్రీ చూసిన తర్వాత రే ఓవర్‌రా రేయ్! కూరగాయల కోసం ఎవడ్రా హెలికాప్టర్‌లో ఎళ్ళేది అనుకున్నాను. దాని తర్వాత మనకు సీన్స్ అనేవి కంటిన్యూ అయితే అవుతాయి. సో, దాని తర్వాత కన్విన్స్ అయ్యాను. ఓకే. ఒక సీన్ అయితే జరగద్ది ఇలా అని స్టోరీకి రిలేటెడ్ అనమాట. సో, అందుకోసం నేను రివీల్ అయితే చేయడం లేదు. సో, మనకు మూవీ అనేది ఒక కామెడీ సీన్స్‌తో ఫ్లోతో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు మెయిన్‌గా ఎక్కడ నచ్చిందంటే మూవీ హీరోయిన్ వస్తది. హీరోయిన్ వచ్చినప్పటి నుంచి హిలేరియస్ కామెడీ అనేది జనరేట్ అయితే చేసింది. దానికన్నా ముందు కూడా కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. ఇంకా మనకు తాత సీన్ ఉంటది. 'రస్క్ రాజా' సీను. అది అండ్ కొన్ని సీన్స్ అయితే దాని ముందైతే కొన్ని వర్కౌట్ అయ్యాయి. కొన్ని వచ్చేసి ఓకే. నార్మల్‌గా అయితే ఫ్లోలో అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. బట్ హీరోయిన్ వచ్చినప్పటి నుండి కొంచెం హిలేరియస్ కామెడీ అనేది జనరేట్ అయితే చేసింది. ఇక్కడ మనకు హీరోయిన్ క్యారెక్టర్ గురించి అయితే చెప్పాలి. హీరోయిన్ క్యారెక్టర్ ఉంటది చూసుకోండి. ఒక మాలోక అన్నమాట. కొరియన్ లవర్ అన్నమాట. తను కొరియన్ లవర్ సీన్ ఉంటది చూసుకోండి. అది కామెడీ చాలా బాగా అయితే ఉంది. అంటే హీరోయిన్ క్యారెక్టర్‌ని మనకు అలా పోర్ట్రే అయితే చేశారు. అండ్ మన హీరో వచ్చేసి హీరోయిన్‌ని పటాయించడానికి చేసే పనులుంటాయి. దాన్ని ఇంప్రెస్ చేయడానికి ఒక ఫైట్ సీన్ కూడా పెట్టారు. బట్ అది ఫైట్ కాదు. ఒక కన్వీనియన్స్ సీన్ అనుకోండి. అలా ఇంకా బుల్లోడు కూడా ఉంటాడు. బుల్లోడు క్యారెక్టర్ కూడా బాగా అయితే పేలింది ఈ మూవీలో వచ్చేసి. ఇలా కొన్ని ఫ్లూ బ్లాక్స్ చూసుకుంటే కామెడీ బాగా సెటప్ అయితే చేశారు. ఇక్కడ మనకు మెయిన్ స్టోరీ అనేది అయితే ప్రాపర్‌గా అయితే ఏం లేదు. జస్ట్ హీరోయిన్, హీరో వచ్చేసి మనకు హీరోయిన్‌ని పటాయించాలి. ఇలా ఒక ఫ్లోలో అయితే మూవీ అయితే వెళ్తూ ఉంది. బట్ ఓవరాల్‌గా మూవీ చూసుకుంటే మాత్రం నవీన్ పోలిశెట్టి నుండి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం చెప్పండి? కామెడీనే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. సో, కామెడీ ఇస్తున్నారు. అది ఎలా ఉందంటే లో, హై ఇలా అయితే వెళ్తూ ఉంది. గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. బట్ అయినా గాని ఓవరాల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ చేసిందా అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఓకేష్ పర్లేదు అంటాను. అండ్ ఇంకో విషయం గాయ్స్ ఇప్పుడు మేము మూవీ చూడలేదు ఫేక్ రివ్యూ ఇలా అనేది చెప్తున్నారు. సో, దానికోసమే మేము క్లారిటీగా అయితే చెప్తున్నాం. మా టీమ్ అయితే ఉంది. ఒకరు బెంగుళూరులో ఉన్నారు. ఒకరొచ్చేసి యూఎస్‌లో ఉన్నారు. సో, ఒకరొచ్చేసి ఆంధ్రాలో ఉన్నారు. ఇలా మనం డివైడ్ చేసుకొని స్టోరీ ఎలాబరేట్ అయితే చేసుకుంటాము. మీకెలాంటి డౌట్ ఉన్నా గానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోయి చూడండి. మూవీ టికెట్ అయితే పెట్టున్నాను. సో, ఫేక్ రివ్యూ అయితే అనకండి. నాకు అనిపించిన జెన్యూన్ రివ్యూ మీతో అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను. ఎలా అనిపిస్తే అలానే మీతో జెన్యూన్‌గా అయితే చెప్తాను. ఇంకా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకు నెగెటివ్ ఏమి అనిపించిందంటే కొంచెం ఫ్లాట్ నరేషన్‌గా వెళ్తున్నట్టయితే అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ వచ్చేసి నాకు కొంచెం ఓవర్‌గా అండ్ డొల్లలాగా అయితే అనిపించింది. సో, డొల్ల నరేషన్ అనుకోండి. ఆ ఫ్లాట్ నరేషన్ అండ్ ఆ ఓవర్ ద టాప్ సీన్స్ వచ్చినప్పుడల్లా నవీన్ పోలిశెట్టి వచ్చేసి తన వన్ లైనర్‌తో అండ్ తన పంచెస్‌తో వచ్చేసి కవర్ అయితే చేస్తున్నాడు. ప్యాచ్ వర్క్ అనుకోండి ఒక విధంగా చెప్పాలంటే. మూవీ చూసేటప్పుడు అంతా అనిపిస్తుంది. ఏందిరా అంత సవ్యంగా జరుగుతుంది. ఏంటి సీనా యాడో కొడుతుంది నాన్న అనుకున్నాను. హీరోకి మనకి ఇంటర్వెల్‌కి పిడి పడిపోద్దన్నమాట. సో, ఇదంతా మీరు మూవీలో అయితే చూస్తారు. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే పర్లేదు. ఫస్ట్ హాఫు సరదాగా, కామెడీగా అలా ఇలా అయితే వెళ్ళిపోయింది. నాట్ బ్యాడ్. బట్ ఇలానే సెకండ్ హాఫ్ ఉంటే మాత్రం సినిమాకి కూడా పిడిపడిపోద్ది. సెకండ్ హాఫ్ బెటర్‌గా ఉంటే మాత్రం మనకు మూవీ వన్ టైమ్ వాచబుల్‌గా లాగైతే అనిపించొచ్చు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకనిపించిన ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మీతో అయితే షేర్ అయితే చేసుకున్నాను. సెకండ్ హాఫ్ కంప్లీట్ అవ్వంగానే టోటల్ రివ్యూ అనేది డ్రాప్ అయితే చేస్తాను. ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను.